వ్యక్తి ఒక ఉపాధ్యాయ వృత్తిలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించినటువంటి భారత మాజీ రాష్ట్రపతి సర్వశ్రీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనాటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం చెప్పి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ది హోల్సేల్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్స్ అధ్యక్షులు శ్రీ కన్నా శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ బాల మురళి గారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. ఈ అధ్యక్షులు శ్రీ అమరూర విఠల గారికి స్వాగతం సుస్వాగతం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి అనేకమైనటువంటి విషయాలను తెలుసుకుంటూ ఈ రోజున విశేషంగా మన అందరి యొక్క ఆత్మీయతను పంచుకుందామని చెప్పి ఇచ్చేసినటువంటి ప్రముఖులు వారు విశేషంగా ఈ రోజున గురువులను గౌరవించుకోవాలి అనేటువంటి సద్భావనతో ముందుకు విచ్చేసినందుకు వారికి స్వాగతం పలుకుతూ सरस्वती वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव మనను కాపాడేటువంటి వాడు ఎవరు? ముందుగా అమ్మా నాన్నలు. అమ్మా నాన్నల కంటే గొప్పవాళ్ళు ఈ లోకంలో ఉండరు. ఆ తర్వాత మనని ఒక మంచి మార్గంలో తీసుకొని వెళ్ళేవాడు గురువు. ఈ అక్షరం ఇట్లా పలకాలి, ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా ప్రవర్తించాలి, ఆయా విషయాలని తెలుసుకొని ఒకటి కాదు రెండు కాదు
4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 18 స్మృతులు, అష్టాదశ మహావిద్యలు, అనేకమైనటువంటి విద్యల్లో ఆరితేరితేనే మానవుడు అని చెప్పి పిలువబడతారు. కాబట్టి అట్లాంటి మానవ స్థానాన్ని మనం పొందాలంటే గురువును ఆశ్రయించాలి. గురువు గారిని ఆశ్రయిస్తే మనకు గమ్యం అనేది తెలుస్తుంది. మన పురాణ కాలం నుండి కూడాను అర్జునుడే కానీ, రాముడే కానీ, రాముడే కానీ ఎవరైనా సరే గురువు గారిని ఆశ్రయించే గొప్పైన స్థానాన్ని అలంకరించగలిగినారు. అట్లాంటి గురువుల్లో మన భారతదేశంలో గురువు యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడైనటువంటి సర్వశ్రీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మ దినోత్సవమే ఉపాధ్యాయ దినోత్సవంగా మారడానికి వారి కృషి అమూల్యమైంది. అట్లాంటి వారి యొక్క స్మరణ చేస్తూ మొక్కండి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవుడు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తల్లిదండ్రుల తర్వాత పిల్లలు దాదాపు పడుకోవడం లేవడం మట్టుకే ఇంట్లో జరుగుతుంది. తరువాత పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు, మరి తర్వాత ట్యూషన్లు, గురు సంరక్షణలో మరి పిల్లలను కూర్చోబెట్టారు. మరి ఈరోజు ఏ దేశమైనా, ఏ దేశంలో ఉన్న ప్రముఖులందరూ కూడా వారు ఒకనాటి ఈ గురువు యొక్క శిష్యులని మనందరం తెలుసుకోగలుగుతారు. అందుకనే ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా ముందంలో ఉండాలన్నా అది ఒక గురువుకే సాధ్యం. ఉదాహరణకు మనం సింగపూర్ని తీసుకున్నటువంటిదైతే మరి అక్కడ గురువుల స్థానం ఇవ్వడంటే మన దేశంలో కలెక్టర్కు ఉన్న స్థానం కంటే ఉన్నతమైనది. గురువు యొక్క సహాయం ఏంటి వారు ముందుకెళ్ళరు. అందుకనే వారి రోజు ఇంత మన దేశంలో ఉన్నటువంటి ఒక జిల్లా మాదిరి ఉన్నటువంటి సింగపూర్ ప్రపంచంలోని విద్యావంతుల్ని చూస్తే ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. అభివృద్ధి చూస్తున్న ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. మరి ఈ గొప్పతనం అంతా ఉపాధ్యాయులు చెప్పడం తప్పదు. మేము గత 50 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలను ప్రారంభించి మరి ఎటువంటి లాభాపేక్ష లేకుండా హోల్సేల్ క్లాస్ ఫంక్షన్ అసోసియేషన్ నుండి దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఆ రోజు ఇది ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు ఈ పాఠశాలలో దాదాపు 800 మంది విద్యార్థులు మరి చదువుకున్న సంగతి అందరూ తెలిసింది. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంతో ఉన్నతమైన స్థానాల్లో డాక్టర్ అలంకరించున్నారు. మరి ఘనత కూడా మా శర్మ గారి టీం అప్పుడు చాలా మంది ఉండే వారు మరి ఈ పాఠశాల 50 సంవత్సరాలు నిర్మలంగా కొనసాగిన తర్వాత నేను గత 7 సంవత్సరాల క్రితం సెక్రటరీగా ఉన్నప్పుడు మరి పాఠశాల ఇక్కడితో ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఈ ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం జరిగింది. అప్పుడు నర్మదా మేడం టీంకు ఈ స్కూల్ అప్పగించాము. అప్పటి నుంచి వాళ్ళందరూ కూడా ఈ స్కూల్ ముందుకు వెళ్ళాలి. అయితే ఈ సందర్భంగా ఉన్నది ఎట్లా పాతది తెలుగు స్కూల్ 50 సంవత్సరాలు ముందుకెళ్ళింది. అలాగే ఈ ఇంగ్లీష్ స్కూల్ కూడా 50 సంవత్సరాలు ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ అందరికీ వస్తున్నారు. మా ప్రొఫెసర్ క్లాస్ మాస్టర్ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి టీచర్స్ అందరూ కూడా ఈ పిల్లలందరినీ కూడా మరి మంచి స్థానంలో నిలబెట్టడానికి మీరందరికీ శాశ్వత కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి ఉపాధ్యాయులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబంధించినటువంటి పునాది రాళ్ల మాదిరిగా ఇచ్చినటువంటి ఏ ప్రముఖులైతే ఉన్నారో వారికి మేము సదా రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ పాఠశాల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి, అంతేకాకుండా ప్రస్తుతము ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలే 1500కు పైబడి ఏబీసీ 3 విభాగాలుగా ఉండేటువంటి పాఠశాల ఇప్పటికీ అది చిన్నం కావద్దు, భిన్నం కావద్దు అనే సంకల్పంతో జై మార్కండేయ, జై పద్మశాలి.
పునరక్షణ బాబుకి అభివృద్ధి మంత్రి ద్వారా ఈరోజు ఇక్కడికి చేసిన మా సంఘ సభ్యులకు మరియు విద్యార్థులకు మరియు సోదరి మన టీచర్లకు మీడియాకు మరియు వేదికను అలంకరించిన మన పాఠశాల అధ్యక్షుడు అవధూత విఠల్ గారికి, కార్యదర్శి చిల్క వెంకటేశ్వర్ గారికి, కోశాప్ గారికి, బిల్లు రామకృష్ణ గారికి మరియు సభాధ్యక్షులు కన్నా శ్రీల్ గారు, క్లాస్ మాస్టర్ ప్రెసిడెంట్ గారికి, మరి వాళ్ళ ఉడటి సెక్రటరీ గారికి, వీరందరికీ నా యొక్క మా పునరక్షణ బాబుకి అభివృద్ధి కావడం ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఇక్కడ మనము ఈరోజు సెప్టెంబర్ 5 దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే మీ అందరికీ టీచర్లకు మంత్రులు గారికి చెప్పారు. ఏమిటంటే మన పెద్దలు స్వర్గీయ శ్రీ సర్వపల్లి రామకృష్ణ గారు ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మన భారత రాష్ట్రపతిగా ఎదగడం జరిగింది. సెప్టెంబర్ 5 వారి జన్మదినోత్సవం ఈరోజు కాబట్టి జన్మదినోత్సవం కాబట్టి కారణంగా వారి గౌరవార్థము విద్యార్థుల భవిష్యత్తు తరంలో ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను గౌరవించేందుకు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. కాబట్టి సర్వపల్లి రామకృష్ణ గారు పెద్ద గొప్ప వ్యక్తి, విద్య ఒక టీచర్గా ఉండి తను ఇంకా పెద్ద పదవి ఎదిగినాడు. కాబట్టి మరియు వారికి అందరి ఈరోజు జరుపుకోవడం గర్వకారణము, మన టీచర్లకు కూడా గర్వకారణము. ఉపాధ్యాయులు అంటే తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ ఉపాధ్యాయులు మన భావి భవిష్యత్తులో పిల్లలని మరి అందరినీ తీర్చిదిద్దడము, గొట్టిగా లీడర్లను కానీ ఐఏఎస్ ఆఫీసర్లను కానీ తీర్చిదిద్దాలంటే టీచర్లే. కాబట్టి టీచర్లకు ఎప్పుడు మనం గురువుగా భావిస్తాము. ఇది మంచి దినము ఈరోజు. కాబట్టి ఇక్కడ ఉన్న టీచర్లు మరియు ఇప్పుడు కన్నా శ్రీని గారు ఈ స్కూల్ నడపడం అంటే చాలా గొప్పతనము. ఎందుకంటే మన చిన్న ఇల్లు నడుపుకోవడం చాలా ఇది ఉంటుంది. ఇది 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్కూల్ అని నాకు తెలిసింది. మరి ఇంకోటి పద్మశాలి స్కూల్ అనేది ఒక కులం మీద ఎక్కడ ఇవ్వరు. దీన్ని 1980 మన ఎప్పుడంటే తెలుగుదేశం పీరియడ్లో తీసిచ్చాలని అప్పుడు ఇచ్చిందో నాకు తెలుసు. కాబట్టి ఈ స్కూల్ అదేవిధంగా పద్మశాలి స్కూల్లో పేరు నడపడం మన ఆత్మహత్య గారికి ఎప్పుడు మనందరం రుణపడి ఉంటామని నేను సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇదే విధంగా చేయాలని నేను మన పునరక్షణ బాబుకి ఏమేంటంటే మన పిల్లలకు 10th కానీ ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలకు ప్రతిభా పురస్కారం చేసినాము. జూన్లో 10th ఫస్ట్ సెకండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ వాళ్ళకు 4,000, 3,000, 2,000 చొప్పున మరి వాళ్ళకు శారదతో సర్టిఫికేట్ ఇచ్చి సన్మానం చేయడం. ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రోత్సాహం చేసి ఎంకరేజ్మెంట్ కోసం చేసినాం. కాబట్టి ఈ యొక్క రాజకీయ లబ్ధి కోసం కాదు అని సభాముఖంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరియు ఎందుకంటే మా పునరక్షణ బాబుకి ఉద్దేశం ఏంటంటే మనం సేవా చెప్పాలనేది ఒకటి మాకు అనుకోకుండా మేము మొన్న బిల్లమహేష్ గారు కానీ, సత్యవాన్ గారు కానీ, శ్రీమతి రవి గారు కానీ మేము అందరం సభ్యులు అనుకున్నాం. మన పద్మశాలి ఒక స్కూల్ ఉన్నది, దానికి గుర్తింపు రావాలంటే మనం కూడా ముందు దానికి గుర్తింపు చేయాలంటే మనం కూడా గుర్తింపు పోదాము చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళతో నేను సంప్రదించడం జరిగింది. వాళ్ళు ఒప్పుకొని మన పద్మశాలకు మనం చేరుకోవడం యొక్క మంచితనం అన్న ఉద్దేశంకి మేము సన్మానం చేద్దాం ఉద్దేశం కోసం ఇక్కడికి వచ్చినాము. దానికి మన కన్నసింగ్ గారు కానీ, విఠల్ గారు కానీ ఒప్పుకున్నందుకు మా యొక్క పునరక్షణ బాబు జరుగుతున్న వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటాము. మరియు ఇటువంటి కార్యక్రమాలు ఇంట్లో చేస్తామని సభాముఖంగా చెప్పుకుంటున్నాము. సమయం లేదు కాబట్టి ఇక్కడికి విచ్చేసిన టీచర్లు కూడా మంచి శ్రద్ధతో చెప్తున్నారు. మరి ఇంతకు తెలుగు మీడియం ఉందన్నట్టు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంది. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు చిన్న పిల్లలు మరి రేపు మీదే పెద్ద పెద్ద లీడర్లు ప్రెసిడెంట్ కావచ్చు, సీఎం కావచ్చు, ఏదో కావచ్చు. అంటే ఆ యొక్క దానికి సహకారం టీచర్లది, ఇంకా వేరే వాళ్ళది కాదు. తల్లిదండ్రుల ముఖ్యం టీచర్లు. మేము చిన్నప్పుడు టీచర్లు పోతండాలు ఎక్కిస్తుంది, కింద అగ్గి పెడుతుంది, ఇలా కొడుతుంది, చేస్తుంది. కానీ ఇప్పుడు అటువంటి లేదు. ఎందుకంటే అప్పుడు మాకు ఇంతమంది ఫెసిలిటీస్ లేవు, సౌకర్యాలు లేవు, మాకు ఇంతమంది దుస్తులు లేవు, పుస్తకాలు లేవు. మేము చదువుకునేటప్పుడు పుస్తకాలు సెకండ్ పాస్ అయితే
4వ తరగతి మాత్రం మేము కొనుక్కుంటే సగం ధర అట్లా చదువుకున్నాం. మేము చదువుకొని మేము గవర్నమెంట్ తహసీల్దార్గా మన ఎన్జిఓస్ కాలనీ గవర్నమెంట్ ఎంప్లాయీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరియు మన భాష అందసభ్యులకు ధర్మకర్తగా ఉన్నాను. ఈ అందరికీ సహకరించిన మా కొండలక్ష్మి సభ్యులందరికీ మరియు క్లాస్ పంచాయతీ వారికి స్కూల్ కమిటీకి ధన్యవాదాలు తెలుసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు వారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుగు చేసుకుంటున్నాను. జై పద్మశాలి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వారి బోధన బృందానికి మరియు దీన్ని టాపిక్ని ముందుకు నడిపిస్తున్నటువంటి క్లాస్ కాంటెంట్ అసోసియేషన్ అధ్యక్షులు వారి కార్యవర్గానికి ఇక్కడ నుండి అన్ని కార్యక్రమాలు జరిగిస్తూ దానికి అనుగుణంగా ఈ స్కూల్ని తీర్చిదిద్దడానికి ఉన్నటువంటి నూతన కార్యవర్గం అధ్యక్షులు మరియు ఉన్నత పాఠశాల అధ్యక్షులు మరియు వారి కార్యవర్గానికి మరియు విద్యార్థులందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరిన ఈరోజు గురు పూజోత్సవ శుభాకాంక్షలు గురువులందరికీ పాల్గొన్నాను. ఈరోజు ఈ కులపరకి ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఒకటి మన పద్మశాలి హై స్కూల్ అయితే రావు సంఘం ఒకటి, మార్వాడలో ఒకటి ఉన్నది. దీని తర్వాత అడిషనల్ స్కూల్ అనేది కూడా వాళ్ళ కులపరంగా వాళ్ళ వ్యక్తిపరంగా జరుపుతున్నారు. కానీ సమాజపరంగా సమాజంలో అత్యధిక సంఖ్య కలిగినటువంటి మనం పద్మశాలిగా ఈ స్కూల్ నడపడం ముఖ్యంగా సమాజ మార్పుకు ఆ రోజైతే ఏది ముఖ్యమైన జ్యోతిబాబు చెప్పిండో సమాజంలో మార్పు రావాలా, సమాజం అనేది అభివృద్ధి చెందాలా, సమాజంలో ప్రతి ఒక్కరు మన అన్నగారిన వర్గాలు ఏమైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుకెళ్ళాలంటే దానికి చదువుకునే మార్గం అని చెప్పేసి ఒక భార్యని మహిళలను తీసుకొని ఆ రోజు భార్యకు చదువు నేర్పించి ఆమె ద్వారా ఎంతో మంది మహిళలకు బోధన చేయించి మార్పు తెచ్చినటువంటి ముఖ్యమైన ఘట్టము. దాంట్లోనే భాగంగా మన పద్మశాలి కూడా స్వీకరించడం చాలా ఆనందదాయకం. వాళ్ళందరికీ శుభాకాంక్షలు. అలాగే స్కూల్ చరిత్ర తీసుకున్నట్టయితే చాలా పెద్ద చరిత్ర ఉన్నది. దానికి అనుగుణంగా చాలా మార్పులు చేయాల్సి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి గడుపుతున్నటువంటి ఏది హోల్సేల్ కార్పొరేషన్ వాళ్ళను మార్పులు ఇంగ్లీష్ మీడియం మార్చింది. కానీ ఇందులో ఇంకా స్ట్రెంత్ పెంచి దీంట్లో నుంచి ఆణిముత్యాలలాగా విద్యార్థులు కాంపిటీషన్ తయారయ్యేటట్టు తయారు చేయవలసింది ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి నా పరంగా నేను కోరుతున్నా, మా కమిటీ పరంగా కోరుతున్నా. దానికి పూర్తి సహాయకాలు అందించవలసినటువంటి ఇక్కడ కార్యవర్గానికి, దీనికి పెద్దవలసిగా ఉన్నటువంటి నడుస్తున్నటువంటి హోల్సేల్ కార్పొరేషన్ కార్యవర్గానికి వర్తిస్తారు. ఒక 2-3 ఏళ్ళ లోపల అన్ని ప్రైవేట్ స్కూల్కు దీటుగా నేను తయారు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. మీ అందరూ మా పంచాయతీలో మా కుటుంబ బాబు ఏదైతే ఉందో అభివృద్ధి కోసం మనం ఉన్నాం. ఓన్లీ పద్మశాలి అభివృద్ధి కోసం ఈ కమిటీ ఏర్పాటు చేయడం అనేది ఏలాంటి రాజకీయాలు లేకుండా ఎక్కడైనా లోటుపాటు జరిగినా అభివృద్ధికి లోపం జరిగినా దానికి మనం దగ్గర పెడుతున్నాం. వీటి మార్పులకే ఇవన్నీ మార్పు చేస్తున్నాం. మన రాఖీలు కానివ్వండి, ఇది కానివ్వండి, స్టూడెంట్స్కు స్కాలర్షిప్లు కానివ్వండి, చాలా విషయాల్లో కూడా మన వారిని రాజకీయాల అతీతంగా అన్ని పార్టీల వారిలో కానీ మన వారు అంటే మేము గుర్తిస్తున్నాం. అదేవిధంగా మన అన్నిలో గుర్తించారు అన్ని పార్టీల వారిని, కానీ మన వారు పైకి వచ్చినప్పుడు మనని మనం పైకి తీసుకురావాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంటుంది. కనుక దానికి అనుగుణంగా మేము పనిచేసి వారిని సన్మానించే ఘనత సన్మానించారు. అసలు వీటన్నింటిని గుర్తించి ముఖ్యంగా హోల్సేల్ కార్పొరేషన్ వారికి ఇక్కడ కార్యవర్గం చెప్పేది ఏంటంటే, ఇది పద్మశాలి ఉన్నత పాఠశాల ఏదైతే ఉన్నదో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా తయారు చేయవలసిందిగా, దానికి ఎలాంటి సహకారాలు దాన్ని మూడుకి మేము అందరం కష్టపడి
మేమందరం ఇంపార్టెంట్ ఏమంటుంది అన్ని మాట్లాడే కానీ వీటన్నిటిని కూడా మేము సహకరిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ హోల్సేల్ కార్పొరేషన్ అసోసియేషన్ మరియు ఉన్నత పాఠశాల కార్యవర్గానికి ఉపాధ్యాయులకు విద్యార్థులకు నాతో ఇచ్చేసినటువంటి బాబుకి అధ్యక్షులు కమిటీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై మార్కండేయ జై పరమేశ్వర. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పనిని సక్రమంగా చేసుకుంటే మన దేశం దానంతలే బాగుపడుతూ అని మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క అమూల్యమైన మాట. ఇప్పుడు ఎస్ఆర్ సత్యపాల్ గారు వారి అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని మా కొండ లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీకి మన పద్మశాలి స్కూల్ కమిటీ వారు మాకు సహకరించినందుకు, అదేవిధంగా క్లాస్ భవన్ అసోసియేషన్ కార్యవర్గం కూడా మాకు సహకరించినందుకు మా అభివృద్ధి కమిటీ ద్వారా వారికి పేరు ధన్యవాదాలు. అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ నేడు మా కొండ లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ తరఫు శుభాకాంక్షలు తెలుపుతూ, నేను గతంలో ఒక 4-5 సార్లు మీ స్కూల్కి రావడం జరిగింది. 15 ఆగస్టుకి కానీ, 26 జనవరికి కానీ, డాక్టర్స్ డే కానీ నేను ప్రతి ప్రోగ్రాంలో మీ దాంట్లో పార్టిసిపేట్లో ఉంటాను. కాబట్టి నేను మీ క్లాస్ భవన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్ చిల్కా విఠల్ గారికి కూడా ఒకటే, అవధూత విఠల్ గారికి కూడా ఒకటే కోరుకోవడం, ఈ స్కూల్ కోసం మా సహాయ కమిటీ తరఫు నుంచి మా కమిటీ వాళ్ళతో మాట్లాడి దీనికి పబ్లిసిటీ కొరకైనా, డెవలప్మెంట్ కొరకైనా అన్ని రకాల సహాయ సహకారం అందించడానికి ఎల్లప్పుడూ మేము ముందుంటామని కూడా ఈ వేదికకి భావిస్తున్నాము. తల్లిదండ్రులు తర్వాత మన గురువులే ప్రధానం కాబట్టి ఆ గురువులు చెప్పినట్టు మన పిల్లలు చదువుకుంటే రేపు కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, చీఫ్ మినిస్టర్లు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు, రాష్ట్రపతి కూడా కావచ్చు. కాబట్టి పిల్లలందరూ టీచర్లు చెప్పిన ప్రకారం నడుచుకుంటే ఖచ్చితంగా మీకు ఆ సరస్వతి తల్లి కనకరిస్తుందని కూడా మీకు ఆశిస్తూ, పిల్లలకు కూడా ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినందుకు అందరికీ మా కమిటీ ద్వారా పేరు ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పరమేశ్వర. ఇక్కడ ఊరు తయారీ 50 సంవత్సరాల కంటే ఆనాడు మా పిల్లలు పద్మశాలి స్కూల్ వరకు దగ్గర పెట్టి ప్రయత్నాలు చేసి విద్యలు కూడా సెంట్రల్ గేట్లను ఒకసారి పద్మశాలి హై స్కూల్ పేరుగా తీసుకురావాల్సి వచ్చింది. దీనికి ముఖ్య కారణం ఒక చిన్న ఉద్దేశంగా ఒక పిల్లగానికి తీసుకొచ్చి నేను మా పూజల గది లోపల ఒక చిన్న గది లోపల అప్పుడు మాకు అసూషన్ లేదు, అసూషన్ లేదు. అప్పుడు మేము తీసుకొచ్చి విద్యా స్కూల్ ఏర్పాటు చేసినాం. అప్పుడు మా పెద్దమందులు ఏమన్నారు కదా అంటే మరి ఇంకా పెద్దమంది జరుగుతుంది అలా. ఇందులో ఎక్కువ అడిగిపోతున్న వాళ్ళకి అన్నకిష్టయ్య, నందాల విట్టలు, వారి పేరు బాలయ్య, మన మక్క రాపిడి దీన్ని పెద్దమంది చూపులో పెట్టి మరి ఎట్లా అప్పుడు ఆ పిల్లలతో స్కూల్ ప్రారంభం చేసినాం చిన్నగా. ఆ తర్వాత మనకి విలేజ్ వెళ్ళడానికి మనకి రోజులలో చిన్న దానిలో పెట్టి నడుపుతుండగా మాకు కుంకుడు దానికి అందరినీ కిరాయి తీసుకుంటున్నాం. అప్పుడు మేము ఒక మా ఇప్పుడు కట్టినటువంటి అసోసియేషన్ పరామర్శించింది. అందులో స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో విజేసి వాళ్ళు వేరే స్కూల్లో వెళ్ళిపోయారు. అందులో స్కూల్ తయారు చేసిన తర్వాత పిల్లలు ఎక్కువైపు 5-6 తరగతి జరిగిన తర్వాత ఈ జాగా తీసుకొని పెద్ద భవనం చేసి ఇట్లా కట్టడం జరిగింది. మా పెద్దలు నిజంగా చెప్తారంటే గతించు వాళ్ళు చేసిన సేవ నేను మరవలేను. ఇలా ఆ దాన్ని గుర్తించాలంటే ఇలా నిజంగా
జీవితంలో ఇంత పెద్ద స్కూళ్ళు మేము రాణించాము. ఒక్కరు పైసా ఆర్జించలేదు, ఎవరిని ఒక పైసా ఆర్జించలేదు. మొత్తం మా హోల్సేల్ క్రాఫ్ట్ మర్చెంట్ అసోసియేషన్ కాకుంటే ఎవరు ఎంత ఇచ్చినా మేము తీసుకోగల ఉద్దేశంతో ఒక రూపాయి కూడా తీసుకోలేదు. మేము అవసరం సొంతంగా హోల్సేల్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి హోల్సేల్ క్లాత్ వ్యాపారస్తులు వాళ్ళ తరఫునే ఇంత పెద్ద స్కూల్ ఇప్పటి వరకు కూడా నడుస్తుంది. ఇప్పటికి కూడా మాకు మేము ఖచ్చితంగా ఈ స్కూల్ను ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంగ్లీష్ మీడియం అంతకుముందు తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం పిల్లలు రావడం ఇంగ్లీష్ మీడియం కావాలని విశ్వవిద్యాలయాన్ని ఇంగ్లీష్ మీడియం తయారు చేస్తాము. ఇప్పటికైతే మన ఉన్న ఉపాధ్యాయులు నిజంగా తీసుకుంటే దీనికి 7 స్కూల్ దీనిలో 80 విద్య టీచర్స్ కూడా విద్యాను ఒక్కొక్కరు వాళ్ళు బయట చేసి ఉన్నది ఒక్కడే మా సారు ఒక్కరే ఉన్నారు. పర్వాలేదు ఇప్పటికీ. కానీ ఇప్పటికైతే మేము అనుకుంటాం కదా అంటే ఇక్కడ ఉన్నటువంటి మన పిల్లలు ఈ ఇంగ్లీష్ మీడియం తయారైన తర్వాత విద్యార్థులకు చక్కగా చాలా మంచి పాఠాలు చెప్తూ చాలా అయితే ఇక్కడ చదివినటువంటి చెప్తున్నాను. మా ఇంటి పిల్లలే మా తమ్ముడి కొడుకు, మా అన్న కొడుకు ఇలా పెద్ద ఆఫీసర్ ఉన్నాడు హైదరాబాద్లో. నెలకు 2 లక్షల రూపాయల జీతం వస్తుంది. ఇందులో మా తమ్ముడి బిడ్డ కూడా ఉన్నది ఈ స్కూల్లో ఫస్ట్. ఆమె కూడా ఇప్పుడు టీచర్గా పనిచేస్తుంది. ఆమె కూడా నెలకు 2 లక్షల రూపాయల జీతం. ఎందరో విద్యార్థులు ఇక్కడ చదువులో చాలా గొప్ప పదవులు కూడా ఉన్నారు. కాబట్టి చెప్తున్నాను, టీచర్స్ కూడా మీరు కొంచెం దయచేసి పిల్లలను మంచిగా చెప్పుతూ విద్యాలను ఉద్దేశంతో చేస్తున్నాను. ఇప్పుడు లేదు కానీ విద్య అనేది ఇంపార్టెంట్. విద్యని ఎంత యశస్సులో కలిగించే విద్య బంధువులు విద్య నిష్ట దైవకము విద్యను సాటి ధనపోయి లేదను విద్యను బాధపూర్వకము విద్య వేరుమని వాళ్ళు కట్టుడే. ఎంతైనా విద్య రాని వాడు మంచి ఎన్నో అర్థరాని వాడికి ఏమి తెలియదు. విద్య అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి విద్యార్థికి మనం ప్రతి విద్యార్థి కూడా ఇంత 20 యోగులు కావచ్చు. మన చేతులు ఏం లేదు. వాళ్ళు చదువు మనం చెప్పుడు మన బాధ్యత. కాబట్టి దయచేసి మీరు ఈ టీచర్స్ కూడా చాలా శ్రద్ధ తీసుకొని విద్యార్థులను ప్రోత్సహించి ముందుకు నడుపుతారని పోషిస్తూ అప్పుడు 1963 అనుకుంటా మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డే అని పెట్టింది. ఆనాడు నేను 1963లో నేను కూడా టీచర్గా అప్పుడు చదువుతున్నాను. టీచర్గా పనిచేశాను నేను. అప్పుడు మా పిల్లలను ప్రోత్సహించి నువ్వు ఈ తరగతి చెప్పుడు ఈ తరగతి చెప్పి ఏదో చెప్పి ఉత్సాహం ఇచ్చినాడు. అప్పుడు నేను అనేటువంటి ప్రజలకు నేను అప్పుడు 7వ తరగతి చెప్పవచ్చు. కాబట్టి ఏదో చెప్పుకుంటే ఏం కాదు. కానీ దయచేసి మీరు మాత్రం పిల్లలను చాలా శ్రద్ధగా ఉండి చేస్తారని మా నీళ్ళు జై మాట్లాడే హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అనుబంధ సంస్థ అయినటువంటి పద్మశాలి ఉన్నత పాఠశాలలో ఈరోజు జరుగుతున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఉపాధ్యాయులను సన్మానించడానికి ఒక సదుద్దేశంతో విచ్చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ కమిటీ సభ్యులు, ముఖ్య సలహాదారులు అందరికీ పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ అత్యంత ఉన్నతమైన వృత్తి ఏదైనా ఉన్నది అంటే అది ఒక ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ వారిని ఎన్నో ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దే ఘనత మన ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే ఉంది. అటువంటి ఉపాధ్యాయులను ఈరోజు సన్మానించుకోవాలనే సదుద్దేశంతో మన కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యులకు నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం అలాగే ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క పద్మశాలి ఉన్నత పాఠశాల కార్యవర్గానికి అలాగే క్లాస్ బోర్డ్ అధ్యక్షుడు సెక్రటరీ గారికి మరియు మా యొక్క కొండలతో బాపూజీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడైనటువంటి పెద్ద దత్తాత్రేయ గారికి మరియు మా యొక్క కార్యవర్గానికి
ఈ యొక్క ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మీ అందరికీ టీచర్స్ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మా కంపెనీ వారందరూ ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉపాధ్యాయులందరికీ మన ఉపాధ్యాయులు మన పద్మశాలి సమాజం మన పద్మశాలి స్కూల్ ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్నారు. దానికి మన అంటూ వాళ్ళకు కోఆపరేషన్ చేసే విధంగా టీచర్స్ ఉంటారనే ఉద్దేశంతో ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా మా కంపెనీ ద్వారా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మా యొక్క ఏదైతే మొన్న కాళేశ్వరం శివాజీ జరిగిందో ఏదైతే ఉన్నాడో సన్మానం చేయడం జరిగిందో అక్కడ ఏదైతే చేనేత ఆఫీసర్ ఇక్కడే పద్మశాలి సమాజంలో ఉన్నటువంటి టీచర్స్ ఇక్కడనే ఏర్పాటు చేయాలని కన్నా శ్రీనివాస్ గారికి అడగడం జరిగింది. అలా మనకి అనుకుంటామంటే తప్పకుండా నేను మేడంతో మాట్లాడి నేను టైం తీసుకుంటామని చెప్పి ఆ యొక్క టైం ఇచ్చినందుకు మా యొక్క కంపెనీ కంప్లీట్ చేసినందుకు మేము కూడా మా కంపెనీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా యొక్క కంపెనీ వారు ఏదైతే మన స్కాలర్షిప్ ఇవ్వడం జరిగిందో అదే విధంగా ఏదైతే ఇప్పుడు 8వ తరగతి వరకు ఇక్కడ స్కూల్ నడపడం జరుగుతుంది. ఈ యొక్క దీన్ని ఇలాగే పొడిగించుకుంటూ పోవడం మా యొక్క కంపెనీ తరఫున ఏదైతే అన్న బిడ్డపై అనగా చెప్పారో మా యొక్క ఏదైనా సహాయకాలు ఉంటాయో పెన్స్ కానీ బుక్స్ కానీ మన ముందు రాష్ట్రంలో బాబుజీ అభివృద్ధి కమిటీలో పిల్లలకు మనం ఏమన్నా తీసుకొచ్చి ఇద్దాం మనం ఇస్తే బాగుందని చెప్పి నా యొక్క మనం చెప్తున్నాను. ఎందుకంటే వారికి మేము ఇక్కడ అనుకున్నాము ఏంటంటే ఈరోజు డ్రాగన్ ఫ్రూట్స్ తెద్దామని అనుకున్నాం మేము. కానీ మాకు దొరకలేకపోయింది. మాకు ఎందుకంటే మాకు డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చి పిల్లలందరికీ ఇద్దామని ఆలోచన ఉండే మాకు సంకల్పం ఉండేవాళ్ళు. అది మాకు అందుబాటులో దొరకలేదు. కానీ ఏమైనా కూడా టైం తీసుకొని ఆ డ్రాగన్ ఫ్రూట్స్ మేము తీసుకొచ్చి పిల్లలందరికీ మా కంపెనీ ద్వారా జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాలు చేసినందుకు మీ అందరికీ పేరుపడిన ధన్యవాదాలు తెలుపుకుంటూ మాట్లాడండి. మాణిక్యవరం కూడా మన జిల్లా పరిషత్ దాన్ని కూడా చేశారు. నేను అప్పుడు 6వ తరగతి చదువుకుంటున్నాను. అప్పుడు ఎదిగింది నాకు గుర్తుంది. మరి ఇంకోటి ఇక్కడ పెద్దవాళ్ళ శిక్షలు ఉన్నాయేమో మా సిద్ధార్థ భూమికో తరఫు నుంచి పెద్దవాళ్ళ శిక్షలు తీసుకొని వస్తానన్నారు వారు. మీకు ఎందుకంటే ఒకప్పుడు పెద్దవాళ్ళ శిక్షలు ఉంటే ఇది బిఏ లెవెల్లో అనుకుంటుంది. పెద్దవాళ్ళ శిక్ష పుస్తకాలను తీసుకొని వస్తాను. అదేవిధంగా మన సత్యపాధ్యాయులు ఇక్కడ మన ప్రొఫెషనల్ బుక్ స్టాల్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ద్వారా మేము సంప్రదించి మీకు ఏమైనా బుక్స్ కానీ ఏదైనా కావాలంటే మా ప్రొడక్షన్ బాబుకి కంపెనీ ద్వారా మేము అనుకుంటున్నామని మన రవిగా చెప్పిన విధంగా అంత మన వాళ్ళే ఉన్నారు. సిద్ధార్థ ముందుకు హోల్సేల్ సత్యపాధ్యాయులు కూడా మొత్తం జిల్లాకు సప్లై చేస్తారు. తను కూడా అన్ని మరి అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క సహకారాన్ని తీసుకొని మీకు సహకారాలు అందిస్తాం. స్కూల్ గారు నేను సభాముఖంగా నేను చెప్తున్నాను. అవకాశం ఈనాటి కార్యక్రమానికి వేదిక చేసిన పెద్దలకు, వేదికలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు మరియు వేదిక మీద ఉన్న రేపటి భారత పౌరులకు ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. ఈ లోకాన్ని నడిపించేది సృష్టికర్త బ్రహ్మ, లయకారకుడు వ్యవహారాన్ని నడిపించేది విష్ణుమూర్తి. ఈ కార్యక్రమాన్ని మన అవశ్య ప్రమాణం నిర్వహించేది మహేశ్వరుడు. ఈ 3 బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు 3 ఇమిడి ఉన్నదే గురువు గారు. అలాంటి 3 బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఈ ఉపాధ్యాయులను స్మరించుకోవాలి. ముఖ్యంగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన జీవన శైలిని మాత్రమే నేర్పుతారు. కానీ ఈ ప్రపంచంలో మార్గదర్శనాన్ని నేర్పేది మన గురువులే. ఈ గురు పూజోత్సవాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారు వల్ల జరుపుకోవడం ప్రారంభించడం జరిగింది కదా. కానీ ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి కూడా గురువులు ఉన్నారు. ఈ గురు పూజోత్సవం రోజు గురువుని స్మరించుకుంటే ఆ యొక్క విద్యార్థులే కానీ ఇక్కడ ఉన్న వ్యక్తులే కానీ ఉన్నతంగా ఎదగడానికి ఎంతో తోడ్పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ధనుర్ధారి అంటే ప్రపంచంలో అత్యంత మంది ఇది ధనుర్ధారి అంటాం. ఆ ధనుర్ధారి అంటే అర్జునుడు. ఆ అర్జునుడికి కూడా ఒక గురువు ద్రోణాచార్యుడు ఉండేవాడు. అదేవిధంగా ఈరోజు ఎంత ఉన్నతంగా ఎదిగినా ఆ వ్యక్తికి ఒక గురువు అవసరం.
మార్గదర్శనం అవసరం కనుక మార్గదర్శనం నేర్పడానికే గురువులు ఉంటారు. గురువుని ఎంత పొగిడినా తక్కువనే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గురువు అదేవిధంగా అలాంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన నిజామాబాద్ను సందర్శించడం 63లో జరిగింది కనుక అందరినీ ఆదర్శంగా తీసుకొని మనం ఇంకా ఎన్నో విషయాలను అతని ద్వారా నేర్చుకొని మనం ముందుకు వెళ్ళవలసిన అవసరత ఉంది అని కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను చిన్నగున్న రోజుల్లో పద్మశాలి హై స్కూల్ చాలా ఉన్నతంగా ఉండేది. ఈరోజు పరిస్థితి చూస్తే అప్పటికి ఇప్పటికీ అప్పుడు ఉన్నటువంటి విద్యార్థుల్లో ఇప్పుడు 10% కూడా లేరేమో అని నా భావన. ఆ రోజుల్లో 100 మంది ఉండేది, ఈరోజు 100-150 మంది కూడా కనబడతలేదు విద్యార్థులు. కనుక ఆ స్థాయిని మనము పెంపొందించడానికి మా క్లాస్ బాల్ అసోసియేషన్ వారికి మరియు కొండ లక్ష్మణ్ బాబుజీ తరఫున మేమందరం కూడా వారికి పూర్తి సహకారాలు అందిస్తామని సభాముఖంగా వారికి తెలియజేస్తూ దీని పూర్వ వైభవాన్ని ఈ పద్మశాలి హై స్కూల్ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మనమందరం సహాయశక్తుల పాటుపడితే సాధ్యమైతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏం లేదు, మనిషికి కొంచెం ఒక మే నెలలో మనమందరం కూడా కొండ లక్ష్మణ్ బాబుజీ ఉన్నటువంటి సభ్యులం ఒక్క విద్యార్థిని ఇక్కడ ఒక్కొక్క విద్యార్థిని ఇక్కడ మనం జైన్ చేసినట్టయితే ఈ పద్మశాలి ఉన్నత మార్గానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు వచ్చాం, మన ఉపాధ్యాయులు సన్మానించడం కాదు, మనం మే నెలలో వచ్చి మళ్ళీ ఇక్కడ సమావేశమై ఉపాధ్యాయులతో మన సలహాలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సూర్యనగర్, చంద్రనగర్, గాయత్రీనగర్, పద్మనగర్, కోటగల్లి ఈ 5 వార్డులలో ఉన్నటువంటి వ్యక్తులను మనమందరం కలిసి మన రిలేషన్ ఇంటికి వెళ్తే అక్కడ ఉన్న విద్యార్థులను ఇక్కడ జైన్ చేపిస్తే చాలు, ఆ విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులు నిర్వహిస్తారు. జైన్ చేసే కార్యక్రమం మనం తీసుకోవాలని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా విద్యార్థులను జైన్ చేయడమే కాదు, వారి భావాలు కూడా పిల్లలకు స్కూల్ బట్టల రూపంలో కానీ పుస్తకాల రూపంలో కానీ కళ్ళు పెన్నుల రూపంలో కానీ మనం సహాయ సహకారాలు ఈ కొండ లక్ష్మణ్ బాబుజీ ద్వారా ఏదో ఒక రూపంగా మేము అందిస్తామని కూడా మీ అందరికీ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవము మనం జరుపుకుంటున్నాము. ఇది కార్యక్రమానికి హోల్సేల్ అధ్యక్షులు కన్నా శ్రీనివాస్ గారికి, వాళ్ళ సెక్రటరీ బాలమూడి గారికి మరియు కొండ లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పెంట సత్యం గారికి మరియు రాఘవేంద్ర గారికి మరియు ఉన్నత పాఠశాల పంతులు గారు పశుప శర్మ గారికి మరియు వారి కార్యవర్గ టీచర్లందరికీ మరియు మన పిల్లలందరికీ అందరికీ నా నమస్కారం. నేటి బాలలే రేపటి పౌరులని అనే నినాదము మొదలవుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు. చదువుకున్న విద్యార్థులు అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. దానికి మూల కారణము మన గురువు. గురువు చెప్తేనే మనం చదువుకొని భక్తి శ్రద్ధతో చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. నేను కలెక్టర్లు కానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ కానీ తర్వాత ఫారెన్ సర్వీస్లలో ఐఎఫ్ఎస్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇటువంటి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారు చదువు మన స్కూల్లో చదువుతాయి. ఈ పద్మశాలి ఉన్నత పాఠశాల చదివిన పిల్లలు కూడా చాలా మంచి మంచి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారు మరియు రాజకీయాన్ని కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము ఈరోజు గురువును పూజించుకోవాల్సిన దినం ఈరోజు మనం. కాబట్టి అందరూ నాకు అవకాశం తగ్గించాను కాబట్టి చెప్పాలని చాలా ఉన్నాయని చెప్పలేకపోతున్నాను. ఇటువంటి అవకాశం మరోసారి చెప్తాను. కాబట్టి ఈ అవకాశం మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి క్లాస్ అడ్మిషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మరియు మా కొండ లక్ష్మణ్ బాబు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెంట దత్తాత్రేయ సార్ గారికి, ఇచ్చేసినటువంటి టీచర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను అంటే ఇక్కడికి చదువుకున్నా తెలుసు వారికి
పద్మశాలి స్కూల్లోనే మొదటి నుంచి 10th వరకు ఇక్కడనే చదువుకున్నా. కాబట్టి ఇక్కడ చదువుకొని ఇక్కడ ఉన్న టీచర్లకు మేము మా ఇక్కడ నుంచి నాకు సన్మానం చేయడానికి అవకాశం వచ్చిందంటే నిజంగా నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. చిన్న విన్నపం ఏంటంటే టీచర్స్ అందరికీ ఒక చిన్న విన్నపం చేస్తున్నా. మేడం, ఇక్కడ ఉన్న పిల్లలు వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్య అంతా వైరల్ ఫీవర్ కానీ చాలా ఉంది. ఇక్కడ ఉన్న వారికి మీకు తెలిసిన మట్టుకు ఎవరికైనా జ్వరం వచ్చి ఇక్కడ మన టెస్టులు అవసరం ఉంటే మరి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మీరు దాన్ని చెప్పి పంపిస్తే ఎవరున్న తల్లిదండ్రులు అందరికీ ఈ జ్వరాలతో ఈ పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ కాలంలో. అంటే అందరికీ నేను ఉచితంగానే చేస్తానని చెప్పి మీ అందరికీ ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. కంపల్సరీ ల్యాబ్ ఉంది, అక్కడ అడ్రస్ చెప్పి పంపించండి మేడం. ఇక్కడ ఉన్న అన్నగారి దగ్గర నంబర్ ఉంటుంది. అలాగే వీళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి బ్లడ్ గ్రూపింగ్ అనేది అవసరం ఉంటుంది. నేను ఒక 1 month లోపల ఇక్కడ వచ్చి ఆ బ్లడ్ గ్రూప్ క్యాంప్ పెట్టేసి అందరికి గ్రూపింగ్ లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకు ఓకే, లేని వాళ్ళకు కూడా నేను ఒక 1 month లోపల వచ్చి మీ సమస్యల్లో ఉచితంగా బ్లడ్ గ్రూప్ కూడా చేస్తానని చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.